మేడ్చల్ జిల్లా ఒలింపియన్స్ పలు అంతర్జాతీయ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించి నగర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఇదే కోవలో ఆర్చరీ క్రీడ కూడా భవిష్యత్తులో రాణించనుంది. ఏ క్రీడ ఆడాలన్నా శిక్షణ పొందాలన్నా మరో క్రీడాకారుడు ఉండాల్సిందే. ఇలా కాకుండా ఇండివిజువల్ గేమ్, వ్యక్తిగత క్రీడా విభాగంలో ఆర్చరీ ఒకటి. మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సంఘం అంకిరెడ్డిపల్లి, ఉప్పల్, కుత్బుల్లాపూర్ ఆధ్వర్యంలో ఆర్చరీ క్రీడాకారులు విల్లంబుల చేతబట్టి ఒలింపిక్ వేటకి సిద్ధమవుతున్నారు. 68th SGFI స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, MJP, TBC, WRS గర్ల్స్ అంకిరెడ్డిపల్లి క్యాంపస్కి చెందిన విద్యార్థులు ఆర్చరీలో ప్రతిభ కనబర్చారు. అండర్ 19 విభాగంలో కరీంనగర్లో రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో 3వ స్థానం పి అక్షిత, 4వ స్థానం ఎల్ శివాని గెలుపొందడం జరిగింది. గుజరాత్లో జరగబోతున్న జాతీయ స్థాయిలో ఎంపిక కావడం జరిగింది. 2024 నవంబర్ 4న తొర్రూరు నెల్లికుదురులో జరిగిన అండర్ 17 విభాగంలో ఏ చందన 2వ స్థానంలో గుజరాత్లో జరగబోతున్న జాతీయ స్థాయి పోటీల్లో ఎంపికయ్యారు. ప్రిన్సిపల్ రాజమణి ప్రోత్సాహంతోనే ప్రతి సంవత్సరం శిక్షణ పొంది జాతీయ స్థాయికి ఎంపిక అవ్వడం జరుగుతుందని కోచ్ ఏ ప్రియాంక విద్యార్థులు చెప్పుకొచ్చారు. నా పేరు ప్రియాంక. నేను ఇక్కడ బిఎస్ నుంచి గురుకుల బీసీ వెల్ఫేర్లో అంకిరెడ్డిపల్లి స్కూల్లో చేస్తున్నాను. వీళ్ళు నా స్టూడెంట్స్. వీళ్ళు లాస్ట్ టైం కూడా స్కూల్ గేమ్స్కి నేషనల్ సెలెక్ట్ అయ్యారు. మధ్యప్రదేశ్, గుజరాత్. లాస్ట్ ఇయర్ కూడా, ఈసారి కూడా గుజరాత్ సెలెక్ట్ అయ్యారు వీళ్ళు 68th స్కూల్ గేమ్స్. నాకు ఎంత గౌరవంగా ఉంది. వీళ్ళు స్థాయి కూడా సెలెక్ట్ అయ్యి అక్కడి నుంచే ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్ చేస్తున్నారు. ఈ ఇయర్ కూడా స్కూల్ గేమ్స్ సెలెక్ట్ అయ్యి నేషనల్ సెలెక్ట్ అయ్యారు. ఏం యాక్టివిటీస్? ఇది ఆర్చరీ అండర్ 19 కింద విభాగంలో వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. లాస్ట్ ఇయర్ ఏమో అండర్ 17 విభాగంలో సెలెక్ట్ అయ్యారు.